హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 7th క్లాస్లో 2.2 కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ట్రై దిస్ డూ దిస్ సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ ఎక్సర్సైజ్ 2.3. ఓకే, ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. సో ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ని మనము చేయమంటున్నాడు. సో ఎక్సర్సైజ్ 2.3. ఎక్సర్సైజ్ 2.3 first sum. First 5/6 into 7/11. సో న్యూమరేటర్ తోని ఇంటూ చేయాలి, డినామినేటర్ తోని ఇంటూ చేయాలి. 5 into 7/6 into 11. సో 5 7 జా 35, 6 11 జా 66. సో దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటే క్యాన్సిలేషన్ చేయవచ్చు, లేదు అంటే అలాగే లీవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, 6 into 1/5 అంటే 6/1 into 1/5. సో 6 1 జా 6, 1 5 జా 5, 6 1 జా 6, 1 5 జా 5. సో మళ్ళీ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయవచ్చు, ఎందుకంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి. 5 1 జా రైటింగ్ చేసి మళ్ళీ 1 లీవ్ ఉంటుంది, 1/5. సో దట్ ఈజ్ ఆన్సర్స్. థర్డ్ వన్, 2 1/3 into 3 1/5. ఓకే, సో 2 1/3 అంటే ఎంత? మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. సో 3 2 జా 6, 6 + 1 7, 7/3 into 5 3 జా 15, 15 + 1 16, 16/5. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ మల్టిప్లికేషన్, 7 into 16, 3 into 5. 16 7 జా హౌ మచ్? 16 into 7, 6 6 జా 36, 6 7 జా 42, 7 1 జా 7, 8 9 10 11. సో 112 by 5 3 జా 15. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేస్తే 15 టేబుల్లో 112. సో 15 6 జా 90, 15 7 జా 105. ఓకే, 7 జా 105. So here 12 minus 5 7. So 7 7/15. Next, second bit. Multiply and reduce to its lowest term. మల్టిప్లై చేయమంటున్నాడు, మళ్ళీ లోయెస్ట్ టర్మ్లోకి చేంజ్ చేయమంటున్నాడు. సో సెకండ్ బిట్ 2/3 into 5 1/5. 2/3 సేమ్ రైటింగ్ చేయాలి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. 5 5 జా 25, 25 + 1 26, 26/5. ఓకే, మళ్ళీ క్యాన్సిలేషన్ ఏమైనా చేయొచ్చా చూద్దాం. ఏమీ లేదు. సో 26 2 జా 2 6 జా 12, 2 2 జా 4 5, 52, 3 5 జా 15. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 15 టేబుల్ 52, 15 2 జా 30, 15 3 జా 45. Borrowing 12, here 7. Okay, 0. So 3 7/15. Second one, 2/7 into 1/3. సో 2/7 into 1/3 అంటే 2 1 జా 2 అవుతుంది. నెక్స్ట్ 2/7 into 1/3. 2 1 జా 2, 7 3 జా 21. సో అండ్ థర్డ్ వన్, 9/3 into 5/5. సో 5/5 అంటే 5 1 జా 5 1 జా రైటింగ్ చేయొచ్చు కదా, అంటే 9/3 into 1/1. సో 9 1 జా 9, 3 1 జా 3. మళ్ళీ ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 3 1 జా 3 3 జా. సో 3 is the answer. Next, fourth one, 9/5 into 10/3 into 1/2. సో క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందో చూద్దాం. 5 1 జా 5 2 జా, 3 1 జా 3 3 జా, 2 1 జా 2 1 జా. సో 3 into 1 into 1, 1 into 1 into 1 ఇది లీవ్ ఉంది. సో 3 1 జా 3, 1 1 జా 1. సో దట్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ గ్రేటర్? థర్డ్ బిట్ ఏం అడుగుతున్నాడు?
which one is greater? So first the 2 by 5 of 4 by 7. ఇది గ్రేటరా? లేదు అంటే 3 by 7, 3 by 4 ఆఫ్ 1 by 2. ఇది గ్రేటరా అని అడుగుతున్నాడు. సో 2 by 5 ఇంటూ 4 by 7ని ఫస్ట్ చేద్దాం. సో 4 2s are 8, 5 7s are 35. This is the first one. 3 by 4 into 1 by 2. 3 1s are 3, 4 2s are 8. సో ఏది బిగ్ అని అడిగితే ఏం చెప్దాము? ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, అప్పుడు మనకు తెలియదు. వాటిని క్రాస్ మల్టిప్లై చేసుకోవద్దు. ఫైవ్ బై 35, 8 by 35 అండ్ ఏమొచ్చింది? 3 by 8. ఓకే, 8 by 35 ఆర్ 3 by 8. సో మనకు ఇవి సేమ్ డినామినేటర్ సేమ్ వస్తేనే ఏది బిగ్గో ఏది స్మాలో చెప్పగలుగుతాం. సో దీన్ని 8 తోటి 35 తోటి 35 తోటి మల్టిప్లై చేయాలి. సో 8 8 జా 64, 35 8 జా 8 5 జా 40, 8 3 జా 24, 25 26 27 28, 280 ఆర్ 3 5 జా 15, 3 3 జా 9 10. సో 280. ఇప్పుడు తెలుస్తుంది 280 280 సేమ్ అంటే న్యూమరేటర్ చూసుకోవాలి. 105 64. సో 165 is the big. సో 364 by 280 greater than 105 by 280. So 3 by 4 of 1 by 2 is greater. Next, second bit, third bit, second one. 1 by 2 of 4 by 7 or 2 by 3 of 3 by 7. Okay, so 1 by 2 means 1 by 2 into 4 by 7, 2 by 3 into 3 by 7. Cancellation చేసేటి చేయొచ్చు. 2 1 ja 2 2 ja. Okay, so 1 2 ja 2, 1 7 ja 7 or 2 1 ja 2, 1 7 ja 7. So రెండు సేమ్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఈక్వల్. సో 1 by 2 of 4 by 7 ఈక్వల్ 2 by 3 of 3 by 7. సో ఏది గ్రేటర్ కాదు, రెండు ఈక్వలే. ఓకే, నెక్స్ట్ fourth one. Rehana walks to 1 by 2 hours each day on her embroidery. She completes the work in 7 days. How many hours did she take to complete her work? రెహనా ఎన్ని వర్క్ చేస్తుందంట? 1 by 2 hours ఈచ్ డేకి ఎంబ్రాయిడరీ చేస్తుందంట. ఈచ్ డేలో 1 by 2 hours వర్క్ చేస్తుంది. షీ కంప్లీట్ ద వర్క్ ఇన్ 7 days. అలా 7 days వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ వర్క్ చేసింది తను అని అడుగుతున్నాడు. సో ఎవ్రీ డే 2.5 hours వర్క్ చేస్తుంది. సో 7 daysకి ఎన్ని అవర్స్ అవుతుంది? సో ఫోర్త్ వన్, రెహనా ఎన్ని డేస్? రెహనా వర్క్స్ ఫర్ ఈచ్ డే హౌ మచ్? 2.5 hours. ఓకే, సో ఈమె మొత్తం టోటల్ డేస్ అని టోటల్ వర్కింగ్ డేస్ హౌ మచ్? 7. ఓకే, సో ఎన్ని అవర్స్ అవుతుంది? 7 into 2 1 by 2. సో 7 into 2 2s are 4, 4 plus 1 5, 5 by 2. ఓకే, సో
7/1 into 5/2. సో 7 5 జా 35/2. సో దీన్ని చేద్దాం. 3 1 2 1 జా 2 1 15 7 జా 14 1/2 అంటే టోటల్ 7 డేస్లో ఎన్ని అవర్స్ వర్కింగ్ చేసినట్టు 17 అవర్స్ 17.5 అవర్స్ వర్క్ చేసింది. ఓకే, సో షీ టేక్ టు కంప్లీట్ her work. How much hours? 17 1/2 hours. Okay, next fifth one. A trunk runs 8 kilometers using 1 liter of petrol. Okay, a truck 8 kilometers 1 liter ki 8 kilometers move అవుతుందంట. How much distance will it cover using 10 2/3 liters of petrol? 1 లీటర్కి 8 కిలోమీటర్స్ మూవ్ అయినప్పుడు 10 2/3 కిలోమీటర్స్కి ఎంత 10 2/3 లీటర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వర్క్ చేస్తారు అని అడుగుతున్నాడు. ఫిఫ్త్ సమ్. సో ఎంత? ఏ ట్రక్ రన్స్ యూజింగ్ ఫర్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్ ఎంత? 8 kilometers. ఓకే, సో a truck runs for 10 2/3 liters of petrol is equal to how much kilometers? Okay, so 10 2/3 into 8. So 10 3s are 30, 30 plus 2 32 into 3 into 8/1. So 8 2s are 16, 8 3s are 24, 25/3. 3 7 ja 21, 3 8 ja 24, 1 3 5 ja 15, 1 లీవ్ ఉంటుంది. సో ఇన్ని కిలోమీటర్స్ అది మూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ సమ్. రాజా వాక్స్ 1/2 meters in 1 second. ఓకే, హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 15 minutes? సో 1 సెకండ్కి 1.5 meters వాకింగ్ చేస్తాడంట రాజు. సో 15 minutesకి ఎన్ని మీటర్స్ వాకింగ్ చేస్తాడు అని అంటున్నాడు. ఓకే, 1 సెకండ్కే 1.5 meters. ఓకే, సో సిక్స్త్ సమ్. రాజా వాక్స్ ఫర్ 1 second. 1 సెకండ్కి ఎంత? 1.5 meters. ఓకే, అదే 15. రాజా వాక్స్ ఫర్ 15 minutes. 15 minutesకి ఎంత? సో 15 minutes ఈజ్ ఈక్వల్ టు 15 into 60. అంటే ఆ మినిట్స్ని సెకండ్స్లలో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, 15 into 60. 1 minuteki 60 seconds కదా. సో అందుకే 15 into 60 seconds. సో 15 into 60 చేద్దాం ఇప్పుడు. సో 1 సెకండ్కి 1.5 meters. మరి 15 into 60 secondsకి ఎన్ని మీటర్స్? క్రాస్ మల్టిప్లై. 15 into 60 into 1.5. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 15 into 60 into 1 2s are 2, 2 plus 1 3, 3/2. ఓకే, సో 3 1 ja 2 1 ja 2, 2 3s are 6, 2 0s are 0.
సో 15 into 30 into 3. 15 3s are 3 3s are 9. 9 15 9s are how much? 135. Here 0. So 1350 meters అతను వాకింగ్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ 7th one. Provide the number in the box to make the statement true. So first one ఏంటి? 2/3 into box 20/21. Okay. Next second one 5/7 into dash box ఇచ్చాడు by 5 is equal to 3 బాక్స్ ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ 2 టేబుల్లో 20 ఎక్కడ వస్తుంది? 10 జా, అవునా? సో న్యూమరేటర్లో 10 రాయాలి. 3 టేబుల్లో 21 ఎక్కడ వస్తుంది? 3 7 జా. సో 10/7 మిస్ అయింది ఇక్కడ. అలాగే 7 5 జా హౌ మచ్? 35. సో 35 ఇక్కడ. 5 టేబుల్లో 3 ఎక్కడ వస్తుంది? కరెక్టే ఉందా ఇది? 5 టేబుల్లో 3 ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. 5 టేబుల్లో 3 వస్తుందా? ఇక్కడేనా రాదు కదా, అంటే అది రాంగ్ అన్నట్టు. ఇది స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. మనం ఏదైనా ప్రొవైడ్ చేసామంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందా? ఇప్పుడు ఇక్కడ 5 టేబుల్లో ఎక్కడ 3 రాదు, అంటే ఇక్కడ మనం దేన్ని నెంబర్ని రైటింగ్ చేయలేము. అదే ఇక్కడ 30 ఉందనుకో అప్పుడు కరెక్ట్ వస్తుంది. 5 6 30 అని. సో అక్కడ 30 ఉండొచ్చు బై ఛాన్స్. సో 5 6 30, 7 5 35, 2 10 20, 3 7 21. So this is the answers. Okay. So now exercise 2.3 కంప్లీట్ అయిపోయింది నాన్న. ఓకే. నౌ నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇప్పటి వరకు మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నాము, ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో అవి కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.